Ganga Goya. Ya, hoy. Un eloto. ఢిల్లీలో మరో బ్రేక్ ని చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సిబిఐ విచారణ కొనసాగుతుంది. ఇవాళ ఉదయం 11 గంటలకు ప్రారంభం కాగా 4 గంటల పాటు సిబిఐ అధికారులు విచారిస్తున్నారు. లిక్కర్ స్కామ్ లో సీఎం కేజ్రీవాల్ ను సిబిఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పన, అమలులో జరిగిన అక్రమాలు, కమిషన్ రేట్లను పెంచడం, సీఎంగా కేజ్రీవాల్ పాత్ర, 100 కోట్ల ముడుపులు, విజయ్ నాయర్ సహా నిందితులతో ఉన్న సంబంధాలు, మనీష్ సిసోడియాతో సహా గ్రూప్ ఆఫ్ మినిస్టర్ తీసుకున్న నిర్ణయానికి సీఎం ఆమోదం, సౌత్ గ్రూప్ తో సంబంధాలు సహా ఎక్సైజ్ శాఖ అధికారులు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కేజ్రీవాల్ ను సిబిఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. కేజ్రీవాల్ లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొండటంతో రాజీనామా చేయాలని ఢిల్లీ బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. రాజీనామా చేయకపోతే అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నారు. అటు కేజ్రీవాల్ వివరణ, ఇటు బీజేపీ స్టేట్మెంట్ తో ఒక్కసారిగా ఢిల్లీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీనిపై మరింత సమాచారం హైదరాబాద్ బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి లైవ్ ఫార్ అందిస్తారు. థ్యాంక్ యూ అరుణ్. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సిబిఐ విచారణ దాదాపుగా 5 గంటలుగా కొనసాగుతా ఉన్నారు. ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ పాలసీ తయారీలో అధికారులు ఇప్పటికే కొంతమంది సిబిఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఆ అధికారులు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఇప్పుడు ప్రధానంగా కేజ్రీవాల్ విచారణను సిబిఐ అధికారులు కొనసాగిస్తా ఉన్నారు. సీఎం కేజ్రీవాల్ చెప్పడంతో తాము ఈ పాలసీ రూపకల్పనకు సిద్ధమయ్యాము, ఆయన ఆదేశాల మేరకే మేము ముందుకు వెళ్ళామని చెప్పేసి గతంలో ఎక్సైజ్ శాఖ అధికారులు సిబిఐ విచారణలో స్పష్టం చేశారు. వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ప్రస్తుతం కేజ్రీవాల్ ను సిబిఐ అధికారులు విచారిస్తా ఉన్నారు. వీటితో పాటు పాలసీని ఎందుకు మార్చాల్సి వచ్చింది, ప్రస్తుతం ఉన్నటువంటి ఎక్సైజ్ పాలసీ దేశంలోనే కొంత ఆదర్శంగా ఉన్నటువంటి ఎక్సైజ్ పాలసీని ఎందుకు మార్చాలనిపించింది, మార్చాలనుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి ఏమైనా పబ్లిక్ హియరింగ్స్ ఏమైనా చేయించారా, చేయిస్తే వాటి వివరాలు ఎక్కడున్నాయి, ఎక్కడ చేయించారు, ఎప్పుడు చేయించారు అనే విషయాలను కూడా ఈడీ సిబిఐ అధికారులు మన కేజ్రీవాల్ నుంచి కొంత రాబట్టేందుకు ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తా ఉన్నది. దాదాపుగా 5 గంటలుగా కేజ్రీవాల్ ను విచారిస్తున్న నేపథ్యంలో ఢిల్లీలోని ఆప్ కార్యకర్తల్లో కొంత గందరగోళంగా ఆందోళనకర వాతావరణం అయితే నెలకొన్నది. అంటే సిబిఐ ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా సిబిఐ విచారణ జరుపుతుందా, లేదంటే సిబిఐ కొత్తగా ఏమన్నా సమాచారాన్ని సేకరించిందా అనే విషయంలో కొంత చర్చ జరుగుతూ ఉన్నది. మొత్తంగా చూస్తుంటే ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో, లిక్కర్ పాలసీ రూపకల్పనలో కేజ్రీవాల్ పాత్ర ఎంత మేర ఉన్నది, ఎందుకు పాలసీని మార్చాల్సి వచ్చింది అనే విషయాల్లో ఆ అంశాలను తీర్చేందుకు సిబిఐ కంకణం కట్టుకొని విచారిస్తుంది కాబట్టి స్పష్టమవుతా ఉన్నది. మరో పక్కన ఢిల్లీలో కొంత ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఏంటంటే సిబిఐ సీఎం కేసీఆర్ కు ఇచ్చినటువంటి నోటీసుల పైన చర్చించేందుకు అసెంబ్లీ సమావేశాన్ని రేపు ఢిల్లీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది, ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశం నేపథ్యంలో ఢిల్లీ బీజేపీ నాయకులు కొంత పిలిపించారు. సీఎం కేజ్రీవాల్ రాజీనామా చేయాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేశారు. రాజీనామా చేయకపోతే అసెంబ్లీని ముట్టడిస్తాం అని. దీంతో ఒక్కసారి వాతావరణం ఢిల్లీలో వేడెక్కింది. ఇటు బీజేపీ హెచ్చరికలు, అటు సిబిఐ విచారణ, దీంతో ఆప్ కార్యకర్తల్లో కొంత గందరగోళం ఏర్పడింది. ఇప్పటికే గతంలో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి మనీష్ సిసోడియా ప్రమేయం ఉందని
నిర్ధారణకు వచ్చినటువంటి దర్యాప్తు సంస్థలు ఈడీ కానీ సిబిఐ కానీ ఆయన అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన జైల్లో ఉన్నారు. జైల్లో కూడా విచారణ కస్టడీ విచారణ కూడా ఎదుర్కొన్నారు. ఈడీ కస్టడీ విచారణ ఎదుర్కొన్నారు, సిబిఐ కస్టడీ విచారణ కూడా ఎదుర్కొన్నారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో కేజ్రీవాల్ ను కూడా సిబిఐ విచారించడం, అది కూడా గంటలకు తరబడి ఆయన విచారించడం, అసలు ఏం జరగబోతుంది, లిక్కర్ స్కామ్ లో ఏం జరిగింది, ఏం జరగబోతుంది అనే విషయంలో ఢిల్లీలో కొంత చర్చనీయాంశం అంది. రాజకీయ వర్గాల్లో మాత్రం ఒక ప్రధానమైన అంశంగా మారింది. ఇటు తెలంగాణలోనూ కేజ్రీవాల్ సిబిఐ విచారణ పైన జోరుగా చర్చ జరుగుతున్నాయి, రాజకీయ పార్టీలు చర్చ జరుగుతున్నాయి. అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు తెలంగాణకు కొంత లింక్ ఉన్నది అని కొన్ని ఆధారాలతోటి దర్యాప్తు సంస్థలు ముందుకు రావడము, ఆ విషయాన్ని కోర్టుకు తెలపడము, కోర్టులో కూడా కొన్ని అంశాలను ప్రస్తావించడము, వీటన్నిటి నేపథ్యంలో కేజ్రీవాల్ విచారణ ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది, కేజ్రీవాల్ విచారణలో ఏమైనా కొత్త అంశాలు వస్తాయా, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన నాయకుల పేర్లు కొత్త వాళ్ళు ఏమైనా వస్తాయా, ఎలా ఉండబోతుంది అనే విషయంలో తెలంగాణలో చర్చ జరుగుతుంది. ఢిల్లీలో అయితే కొంత ఉధృత వాతావరణం ఉంది వారు. రైట్, థ్యాంక్ యూ కృష్ణమూర్తి.